అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ సుబానీ, గుంటూరు జిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ కమిటీ మెంబర్ని. మిత్రులారా, ఒక సంవత్సరం నుండి కిలారి వెంకటరోసయ్య గారి మీద బురద చల్లటానికి కొంతమంది శక్తులు పనిచేస్తున్నాయి. మిత్రులారా, నేను ఎందుకు చెబుతున్నానంటే, ఎప్పుడు ఎన్నడూ లేని అభివృద్ధి 2019లో గెలిచిన తర్వాత పొన్నూరు నియోజకవర్గం రూపురేఖలు మార్చిన శాసనసభ్యులు ఎవరంటే మొట్టమొదటిగా వచ్చే పేరు కిలారి వెంకటరోసయ్య గారు. ఎందుకు చెబుతున్నానంటే, ఒక పెదకాకని మండలం కానివ్వండి, చేబ్రోలు మండలం కానివ్వండి, పొన్నూరు రూరల్ కానివ్వండి, పొన్నూరు టౌన్ కానివ్వండి, పొన్నూరు నియోజకవర్గం మొత్తం ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన కిలారి వెంకటరోసయ్య గారు. అటువంటి వ్యక్తి మీద బురద చల్లటానికి కొంతమంది వెనక శక్తులు పనిచేస్తున్నాయి. 2024లో కూడా అతను ఓటమికి పనిచేసే బాగా లేదు, ఓటమి చెందారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరారు. అంతటితో ఆగారా? జనసేన పార్టీలో కీలకంగా వివరించి చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు జిల్లాలోనే. అటువంటి వ్యక్తికి ఏం చేయాలా అనేది మళ్ళీ శక్తులు, పొన్నూరు నియోజకవర్గ శక్తులు పనిచేస్తున్నాయి. మిత్రులారా, అటువంటి శక్తులు ఏం చేయాలి? ఇప్పుడు ఏదో కేసులు ఇరికియాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆల్రెడీ కేసులు కొన్ని పెట్టారు. ఇప్పుడు కొత్తగా సిఐడి నోటీస్ ఇచ్చేసారని చెప్పి నిన్న మొన్న 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చారని చెప్పి సిఐడి బర్నబాస్ అని చెప్పి రేషన్ డీలరు, అతని హత్యకు కిలారి వెంకటరోసయ్య గారి హస్తం ఉంది. ఆల్రెడీ సిఐడి వాళ్ళు కేసు వేశారు. వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారని చెప్పి అసలు లేనిపోని అబద్ధపు కుట్ర జరుగుతుంది. మిత్రులారా, రోసయ్య గారి మీద ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఆయన ఎవరికన్నా హాని చేస్తున్నారా? 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తికైనా హాని చేశారని ఎవరు నిరూపించండి. ఆయన ఎంతసేపటికి అధికారులు పని చేయండి అని చెప్పి కోప్పడేవాళ్ళు కానీ పని చేయించుకోవడానికి, అంతేగాని పని చేయని వాళ్ళకి కొద్దిగా కోపగించుకోవడం సహజమైన, పని చేసే వాళ్ళకి తన దగ్గర పక్కన తన తమ్ముళ్లాగా, తన మిత్రుల్లాగా పక్కనే ఉంచుకున్న వ్యక్తి కిలారి వెంకటరోసయ్య గారి. మిత్రులారా, ఎందుకు చెబుతున్నానంటే దగ్గరుండి నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. మిత్రులారా, అటువంటి వ్యక్తి మీద ఏదో ఒకటి బురద చల్లాలని చెప్పి చేస్తున్న వ్యక్తులకి నేను ఒకటే చెబుతున్నా, కిలారి వెంకటరోసయ్య గారి వెంట్రుకు కూడా పీకలేరు. నేను చెబుతున్నా, ఛాలెంజ్ చేసి చెబుతున్నా, కిలారి వెంకటరోసయ్య గారి వెంట్రుకు కూడా పీకలేరు ఎవరు ఎన్ని చేసుకున్నా కానీ. ఎందుకంటే ఆయన ఎంతసేపుడికి రోసయ్య గారు ఎంతసేపు ముక్కుసూటికి వెళ్ళే మనిషి. మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర మంచి పేరుంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేశారు. ఇటువంటి వ్యక్తి మన పార్టీలో ఉంటే పార్టీ కూడా అభివృద్ధి చెందిద్ది, పార్టీ కూడా మంచి పేరు వచ్చిందని చెప్పి పిలిపించుకొని పార్టీలో చేర్చుకున్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మనం చూసాం. మన పిఠాపురం ప్రోగ్రాంకి కూడా, ఆవిర్భావ దినోత్సవానికి కూడా మన పల్నాడు ఇన్ఛార్జిగా రోసయ్య గారు నియమించడం జరిగింది. ఇప్పటికి కూడా పల్నాడు ఇన్ఛార్జిగా మీరే ఉండాలని చెప్పి అక్కడ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి కలవరిస్తున్నాను. మిత్రులారా, కలవరించండి. ఎందుకంటే నేను పక్కన ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నాను. మిత్రులారా, కలవరిస్తున్నారు పల్నాడు నియోజకవర్గ జనసేన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి. ఎందుకు చెబుతున్నానంటే అన్నమాట, ఇటువంటి వ్యక్తి ఉంటే మన నియోజకవర్గం అభివృద్ధి చెందిద్ది అని చెప్పి వాళ్ళంతా రోసయ్య గారే కావాలని చెప్పి అనుకుంటున్నారు. మిత్రులారా, కానీ కొంతమంది శక్తులేండి రోసయ్య గారికి అత్యున్నత పదవి ఇస్తున్నారు. జిల్లాలో పదవి రాకుండా ఏం చేయాలి, ఆయన రాకుండా చెడగొట్టాలి అనేది కుట్ర జరుగుతుంది. మిత్రులారా, ఆ కుట్రలో ఎవరున్నది కూడా అందరూ తెలుసు. నియోజకవర్గం కానీ జిల్లాలో కానీ తెలుసు. ఈ విషయమే నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రోసయ్య గారు పెట్టిన తర్వాత ఆ ప్రెస్ మీట్లో కొన్ని నిజాలు కూడా చెప్పడం జరిగింది, వాస్తవాలు చెప్పడం జరిగింది. ఆ వాస్తవాలను కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మన లోకేష్ గారి దృష్టికి,
మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది. తర్వాత వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు మిత్రులారా రోసయ్య గారు. ఎందుకంటే పని చేయటమే తెలుసు కానీ కుట్రలు చేయటం తెలియదు. ఎంతోమంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా ఆయన మీద కుట్రపూరిత చేశారు, ఏం చేయాలో చేశారు, కానీ వెంట్రుకు కూడా పీకలేకపోయారు. ఇప్పుడు ఏం చేయగలుగుతారు మిత్రులారా? ఇప్పుడు కూడా ఆయన వెంట్రుకు కూడా ఎవ్వరు పీకలేరు. అది వాస్తవం, తెలుసు. నియోజకవర్గ ప్రజలకు తెలుసు, జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా తెలుసు. అందుకోసం నేను చెబుతున్నా మిత్రులారా, ఇప్పటికైనా మానుకోండి. అభివృద్ధి ఎట్లా చేయాలనేది దాని మీద దృష్టి పెడితే మంచిది. రోసయ్య గారిని బస్టు పట్టించాలి, రోసయ్య గారిని తప్పుడు వ్యక్తిగా నిరూపించాలంటే అది మీ వల్ల కాదు కదా, మీ పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఎవరికి హాని చేయడు కదా, రోసయ్య గారు ఎవరికి హాని చేయరు. అటువంటి వ్యక్తి మీద మీరు బురద జల్లితే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఎన్ని కేసులు పెట్టినా ఇవన్నీ విడిపోతాయి. ఎవరేం చేయలేరు. నాకు తెలిసినంత వరకు ఆయన వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు. అది వాస్తవం మిత్రులారా. ఎందుకంటే ఆయన ముక్కుసూటికి వెళ్ళే మనిషి. ఆయన పనేదో ఆయన చేసుకుంటారు. వ్యాపారం రీత్యా ఆయన చేసుకునే మనిషి. ప్రజలు వెళ్ళి కలిస్తే వాళ్ళ సమస్యలు ఏమైనా తీర్చాలనే ఉద్దేశం ఆయనకు ఉండేది. కానీ ఎవరైనా వెళ్ళండి, 5 సంవత్సరాలు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూడలేదు. అందరికి చేసి పెట్టిన వ్యక్తి కిలారి వెంకటరోసయ్య గారు. ఇప్పుడు కూడా ఏ అధికారం లేకపోయినా ఒక సామాన్య నాయకుడిగా, జనసేన పార్టీలో సామాన్య నాయకుడిగా ఉన్నా తనకు రోజు వందలాది మంది కలుస్తున్నారు మిత్రులారా. అది వాస్తవం. ఎందుకు కలుస్తున్నారు? ఇట్ ఈస్ మాస్ లీడర్. కిలారి వెంకటరోసయ్య గారు అంటే మాస్ లీడర్. ఎవరెన్ని చేసినా మాస్ లీడర్కి టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే ఆ ఫాలోయింగ్ అట్లా ఉండిద్ది రోసయ్య గారికి. కానీ ఇప్పటికైనా అభివృద్ధి మీద, పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుండిద్ది. జిల్లాలో ఏం చేయాలి, మన నిధులు ఏం తెచ్చుకోవాలి, పొన్నూరు నియోజకవర్గం ఎట్లా డెవలప్ చేయాలనే దాని మీద దృష్టి పెడితే బాగుండిద్ది. ఇటువంటి చిల్లర పనులు మానుకొని మంచి పనుల మీద దృష్టి పెడితే మంచి పేరు వచ్చిద్ది. రాబోయే కాలంలో కూడా మంచి నాయకుడిగా, మంచి పదవుల్లో, అత్యున్నత పదవుల్లో ఉండేటట్లు చేసుకోవచ్చు. నాయకుల దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు. కానీ తప్పుడు కేసులు, తప్పుడు బురద చల్లటం ఇవన్నీ మానుకోండి అని చెప్పి కిలారి వెంకటరోసయ్య గారి మిత్రుడిగా, ఆయన అభిమానిగా నేను చెప్పడం, ఇది మీడియా పరంగా, సోషల్ మీడియా పరంగా చెప్పడం జరుగుతుంది మిత్రులారా. ఎందుకంటే అభిమానించే ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకులకి, అందరికీ, రోసయ్య గారికి అభిమానించే నాయకులకి అందరికీ ఆయన మీద బురద జల్లుతుంటే అభిమానులు బాధపడుతున్నారు మిత్రులారా. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కానీ ముక్కుసూటికి వెళ్ళే మనిషి, మంచితనంగా ఏదైనా నచ్చ చెప్పడానికి చూస్తున్నారు మిత్రులారా. అందుకోసమే నిన్న కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తానని చెబుతున్నారు. కానీ నేను అది చేస్తానని చెప్పట్లా. వారి దృష్టికి తీసుకెళ్ళి వారి మీద ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటున్నారు. కానీ నేనేదో చేస్తాను అని చెప్పట్లేదు మిత్రులారా. అది గ్రహించమని కోరుకుంటూ మన పొన్నూరు నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కిలారి అన్న.